నియోజకవర్గం దిల్సుఖ్ నగర్లోని షిరిడి సాయి ఆలయాన్ని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. ఆయనను పూజారులు వేద మంత్రాలతో స్వాగతించి దీవించారు. తరువాత ఆలయ చైర్మన్ శ్యామ్ కుమార్, అడ్వైజరీ కమిటీ చైర్మన్ వనం యాదయ్య, మాజీ చైర్మన్లు ఊరా నరసింహగుప్తా, గుండా మల్లయ్య గుప్తా రామచంద్రరావుకు పూలమాలలు, శాలువా కప్పి సన్మానించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా నిలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని రామచంద్రరావు శ్రేణులను కోరారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయం చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కులగణన మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి బిల్ పాస్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దానికి మొత్తం మద్దతు పలికింది. మరి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన తర్వాత హైకోర్టు చీవట్లు ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం 3 నెలల్లో ఎలక్షన్ జరపాలి కాబట్టి 42% 42% ఓబీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకోవచ్చా అని చెప్తా ఉంది. సంతోషం, మీరు ఆర్డినెన్స్ తీసుకురండి. మీరు 42% ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రెండు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. మీకు తెలుసు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వాలంటే దాంట్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. మరి అవన్నీ ప్రజలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఈ రోజు మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తామనో లేకుంటే సెక్షన్ 285 అమెండ్మెంట్ చేస్తామనో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఏది ఉన్నప్పుడు కూడా ఆ బాధ్యత మీది. మీ బాధ్యతని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, దానిపైన మీరు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మీ వైఫల్యాన్ని మా మీద దూరే ప్రయత్నం చేస్తున్నారు. మీ బాధ్యత 42% ఓబీసీ రిజర్వేషన్లు మీరు ఎలక్షన్స్ లో మీరు అందరికి వాగ్దానం చేశారు. మీరు పెట్టిన బిల్లుకు మీరు సపోర్ట్ చేసినాము, మీరు దాన్ని అమలు పరచాలి. మీ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద తోయడం అనేది ఇది ప్రజల్ని మోసం చేసి